ఏ మతమైనా తన మనుగడ కోసం, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం సాంప్రదాయాలని ప్రజల చేత సంప్రదించేలా చేయడం జరుగుతుంది. అలాగే మతంలో ఉన్న ప్రతి పండుగ సాంప్రదాయాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తుంది. ప్రతి మతంలో పండుగలు సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ప్రతి సంప్రదాయానికి కులమతం ఉన్నట్టే ప్రతి పండుగ వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవులు జరుపుకునే పండులో యేసు ప్రభు జననం మరియు మరణం వల్లే ఆధారపడి ఉంటాయి. ప్రజలను పాపాల నుండి రక్షించడానికి భూమిపై ఆ బాల యేసు పుట్టిన నాడు క్రిస్మస్ పండుగ జరుపుకుంటే, పాపాలను అజ్ఞానం తొలగించి లోక రక్షణ కోసం సిలువపై ప్రాణాలు కోల్పోయిన రోజున గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. అయితే సామాన్య మానవుల జన్మ పుట్టుక చావుల మధ్య ముగిసిపోతుంది. కాని మానవ రూపంలో భూమి మీదకు వచ్చిన యెహోవా కుమారుడు యేసు క్రీస్తు మాత్రం భూమి మీద మరణించి మళ్లీ పునర్జన్మ పొంది పరలోకానికి వెళ్లారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలా మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు ఎలా రాగలిగారు? యేసు ప్రభు చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే తరువాత మూడో రోజు జరుపుకునే ఈస్టర్ పండగ ప్రత్యేకత ఏమిటి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను. వీడియో అనేది చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కావద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెచ్చేందుకు మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో ఈ లోకానికి శాంతి దూతల ప్రజల పాపాలను తొలగించి దేవుడి పట్ల అజ్ఞానాన్ని తెప్పించడానికి సాక్షాత్తు ఆ దేవుడి ఈ భూమిపై పుట్టారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆ రోజుల్లో ప్రజల మీద రోమన్ చక్రతుల ఆధిపత్యాన్ని, అహంకార దూరాన్ని ప్రజలు తట్టుకోలేకపోతున్న సమయంలో ప్రజల్లో జ్ఞానాన్ని నింపి ధైర్యాన్ని ఇస్తున్న యేసు ప్రభువుని రొమాన్స్ చక్రవర్తులు ముళ్ల కింకులతో చిత్రహింసలు పెడుతూ ఊరేగించి సిలువపై ఏడాది తీసినా కూడా ఆయన ప్రజల కోసం సంతోషంగానే అనుభవించారు. అయితే వాళ్లు యేసుక్రీస్తు ప్రభువుని ఎంత ఘోరంగా బాధలు పెట్టినా కూడా ఆ సమయంలో యేసుక్రీస్తు దేవావారు ఏం చేస్తున్నారో వాళ్లకి తెలియదు. కాబట్టి వాళ్లని క్షమించండి అని తన తండ్రిని ఎగువను ప్రార్థించారు. ఇలా కొందరు మనుషులు తనని హాని చేస్తున్నా కూడా వారి కోసం మంచినే కోరుకున్నారు. 2000 సంవత్సరాల క్రితం రోమన్ చక్రవర్తులు సోమవారం నాడు కల్పనగిరిపై యేసు ప్రభువును చిత్రహింసలు పెట్టి సిలువను మోహించి ఆయన కాళ్లు చేతులు సిలువకు మీకులతో కొట్టారు. కొరడా దెబ్బలు, ముల్లు కిరీటాలతో కొట్టారో. వీటి వల్ల సిలువపై రక్తస్రావంతో శుక్రవారం సాయంత్రం యేసుక్రీస్తు మరణించారు. అలా పాపాలను తొలగించడానికి శుక్రవారం రోజు యేసుక్రీస్తు తలుచుకుంటారు. నిజానికి గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు ఆనందకరమైనది కాదు, అదొక సంపాదన దినం. పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చిన ఆ దేవుడు ప్రాణాలకు కోల్పోయిన సంఘటన గుర్తుగా ప్రతి సంవత్సరం చెక్కతో చేసిన సిలువను చర్చిలో పెట్టుకుని ప్రార్థిస్తారు. శుక్రవారం రోజు సిలువను ముద్దాడడం క్రైస్తవులకున్న ఆనవాయితీ. శుక్రవారం నాడు యేసు క్రీస్తు బోధించిన సిద్ధాంతాలను క్రైస్తవ మత పెద్దలు క్రైస్తవులకు బోధిస్తారు. ఆ యేసు క్రీస్తు ప్రభువు మానవుల కోసం సిలువపై చిత్రహింసలు పడి ప్రాణాలు కోల్పోయారో ఆ విషయాన్ని ఖచ్చితంగా రోజు గుర్తు చేసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చిల్లో యేసు క్రీస్తును సిలువపై ఎన్ని చిత్రహింసలు పెట్టారు అని కళ్లకు కట్టేలా నాటకాల ద్వారా తెలియజేస్తారు. యేసుక్రీస్తు మరణించిన దానికి సంతాపంగా కొన్ని చోట్ల క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడే రోజున నల్ల బట్టలు వేసుకుంటారు. అయితే క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను ఒక బాధాకరమైన రోజుగా ప్రకటిస్తారు. కానీ ఈ పండుగ పేరులో మాత్రం గుడ్ అని ఉంది. కానీ బాధాకరమైన రోజుకి గుడ్ ఫ్రైడే అని ఎలా వచ్చింది? ఇప్పుడు చూద్దాం. గుడ్ ఫ్రైడే కన్నా ముందుండే పదం గాడ్ ఫ్రైడే. అప్పట్లో యేసు క్రీస్తు ప్రభువు దేవుడి దగ్గరికి వెళ్లినందుకు కాను గాడ్ ఫ్రైడే అని సంతాపం తెలిపేవారు. అలా రాను గాడ్ ఫ్రైడే కాస్త గుడ్ ఫ్రైడే అయింది. గుడ్ ఫ్రైడే నాడు క్రైస్తవులందరూ ఉపవాసం ఉంటారు, మాంసం తినరు. అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు ప్రభువు జన్మదినమైన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరణించిన గుడ్ ఫ్రైడేను ఖచ్చితమైన తేదీ అంటూ ఉండదు. క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను వసంత ఋతువులో మార్చి 25వ తారీఖున నుండి ఏప్రిల్ వరకు వచ్చే మొదట పౌర్ణమి తర్వాత ఉండే శుక్రవారం రోజు జరుపుకుంటారు. ఇంకా రోమా చక్రవర్తులు పెట్టించిన చిత్రహింసల వల్ల తీవ్రమైన బాధతో యేసుక్రీస్తు ప్రభువు చనిపోతారు. కాబట్టి ఆయన మరణించిన రోజే యేసుక్రీస్తు మృతి దేహాన్ని ఒక సేవపై ఇకలో
ఇంకా రోమా చక్రవర్తులు పెట్టించిన చిత్రహింసల వల్ల తీవ్రమైన బాధతో యేసుక్రీస్తు ప్రభువు చనిపోతారు కాబట్టి ఆయన మరణించిన రోజే యేసుక్రీస్తు మృతి దేహాన్ని ఒక సేవ పెట్టికలో ఉంచి సమాధి చేస్తారు. అలా ఆయనను సమాధి చేసిన తర్వాత మూడో రోజు ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే సమాధిలో ఉన్న యేసుక్రీస్తు మీద సుగంధనం నీళ్లు చల్లడానికి కొంతమంది మహిళలు యేసుక్రీస్తును సమాధి చేసిన ప్రదేశానికి వెళతారు. ఆ స్త్రీలు అక్కడికి వెళ్ళాక సమాధికి అడ్డంగా పెట్టిన ఒక రాయి పక్కకు జరిగి ఉండడంతోటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. కాసేపటి తర్వాత ఆ స్త్రీల దగ్గరకు ఇద్దరు దేవదూతలు వస్తారు. తెల్లని వస్త్రాలతో మొహం నిండా కాంతితో ఉన్న దేవదూతలు, మీరు గనక ఈ యేసును గనుక వెతికితే ఆయన ఇక్కడ లేరు, ఆయన చనిపోలేదు, ఆయన మళ్లీ తిరిగి లేశారు, అయినా పరలోకం చేరుకున్నారు అని అంటారు. ఇదే మాట లోక సువార్తలో మీరు చనిపోయిన వారిలో జీవించి ఉన్న వారి కోసం ఎందుకు చూస్తున్నారు, అతను ఇక్కడ లేడు, అతను లేచాడు అని ఇక్కడ ఉంటుంది. అలా చెప్పి దేవదూతలు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదంతా చూసిన స్త్రీలకు చాలా అయోమయంగా ఉంటుంది. ఆ దేవతలు చెప్పిన విషయం నమ్మాలా వద్దా అని వాళ్లకి అనుమానం ఉంటుంది. అప్పుడు యేసుప్రభు సమాధిలో వాళ్లకు ఇష్టమైన యేసుప్రభువు లేరు అని వాళ్లకు చాలా బాధతో ఏడుస్తారు. అప్పుడు మరలోకం నుంచి గమనిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఆయనే ఆ స్త్రీల వద్దకు వస్తారు. ఆ స్త్రీలకు కనపడకుండానే ఒక సందేశాన్ని వినిపిస్తాడు. అదేంటంటే, నేను నా తండ్రిని చేరుకున్నాను, ఈ విషయం నా శిష్యులకు చెప్పండి, త్వరలోనే నేను వాళ్ళని కలుస్తాను అని అంటాడు. యేసుక్రీస్తు చనిపోయాడని దుఃఖంలో ఉన్న వాళ్ల శిష్యులకు ఈ విషయం చెప్తారు. అప్పుడు ఆ స్త్రీలు చెప్పిన విషయం వాళ్ళకి నిజమనిపించవు. అదే రోజుగా వాళ్ల శిష్యులందరూ భోజనం చేసే సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వాళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. ఆ స్త్రీలు చెప్పిన విషయం గురించి మందలించి సర్వలోకానికి వెళ్లి తన పునరుద్ధానాన్ని శుభవార్త ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు జీవించి ఉన్నంతకాలం ఆయన శిష్యులను తయారు చేసుకుంటారు. కానీ క్రైస్తవ మతానికి సంబంధించిన పనులు ఆయన మాత్రమే చేసేవారు. బయటికి వచ్చిన తర్వాత తన శిష్యులతో శుభవార్త ప్రకటించమని ఆదేశించమన క్రైస్తవ మత ఆవిర్భవంగా చెప్పవచ్చు. అందువల్ల క్రైస్తవ మత పునాది యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధవమనే చెప్పవచ్చు. కాబట్టి ఎలా యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి సమాధి నుండి బయటకు రావడం అనేది క్రైస్తవులకు కీలక ఘట్టంగా భావిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం నాడు శిలువపై మరణించిన నాటికి 3 రోజుల తర్వాత జరిగిన ఈ సంఘటనను క్రైస్తవులు మిస్టర్ పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఈస్టర్ పండుగను క్రిస్మస్ పండుగ లాగా ఘనంగా జరుపుకోరు, కానీ క్రిస్టియన్స్ పండుగలో ఈస్టర్ పండుగను చాలా ప్రత్యేక పండుగగా ప్రకటిస్తారు. క్రైస్తవులకు మరణం అంతం కాదని, మరణాత్మక మరో జీవితం ఉంటుందని, పునరుత్థానానికి మరో జీవితం ఉంటుందని యేసు ప్రభువు నిరూపించారని క్రైస్తవుల నమ్మకం. ఈస్టర్ పండుగ అనేది ఈ లోకం సిలువ వేసి చంపి ఒక మహనీయుడు అయ్యాడని సందర్భం గా ఉండే సమయం కాదు. హింసకు ప్రతి హింసే ఒక జవాబు అని తెలిసిన ఈ లోకానికి క్షమాపణలు మరియు ప్రేమను నేర్పించి విప్లవాత్మకమైన గొప్ప పండుగ ఈస్టర్. 2 రోజుల ముందే సిలువను వెతుకుమని విడుచుకుపడ్డ కనువిని దౌర్జన్యం, అమరకాండ, హింస ఇవన్నీ ఆయన ప్రేమ సమక్షముందు నిర్వీణమై వాటముకు పాలయ్యాయని క్రైస్తవులు లోకానికి ప్రకటించే రోజు ఈస్టర్. అయితే కొన్ని ప్రాంతాల్లో సంతానం ఉత్పత్తి అలాగే మురుధానికి చిహ్నంగా క్రైస్తవులు గుడ్డును భావిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి లేచినట్లే గుడ్డు నుంచి మళ్లీ ప్రాణం ఉత్పత్తి వద్దని క్రైస్తవుల నమ్మకం. కాబట్టి ఈస్టర్ రోజున యేసు క్రీస్తు ప్రభువు సమాధి నుండి బయటకు వచ్చిన అందుకు గుర్తుగా గుడ్లను రకరకాలుగా అలంకరిస్తారు. అలాగే గుడ్లను అలా అలంకరించి దేవుని చిహ్నంగా చూస్తారు. ఈస్టర్ కు ఈ పేరు ఎలా వచ్చిందని ఒక కథ ప్రచార్యంలో ఉంది. ఈస్ట్రో అని ఒక జర్మన్ దేవత పునరుద్ధానికి చిహ్నం అని, అందుకే పునరుద్ధానికి సంబంధించిన పండుగతో ఈ పండుగకు ఈస్ట్ అని పేరు వచ్చిందని అంటారు. అయితే కథకు సంబంధించిన రుజువులు మాత్రం లేవు. దేవుని ప్రేమ క్షమాపణ పునాదులుగా క్రైస్తవ మతం ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రూబన్ ప్రాంతం ఆ తర్వాత 300 ఏళ్లకే పతనమై రుస్థాపితమైంది. కానీ ఆనాడు సిలువలో ఖాళీ సమాధులు అంకురార్పణ జరిగిన ఆ క్రైస్తవ మతం ఈ 2000 ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది. అలా విస్తరిస్తూ దేవుడి ప్రేమను, కరుణను, దేవుడి ఆశీర్వాదాన్ని ప్రశంసిస్తూ ఉంది. కాబట్టి ఆ క్రైస్తవ మతంలో యేసు క్రీస్తు ప్రభువు పునరుద్ధం జరిగిన ఈశ్వర్కి చాలా ప్రాముఖ్యత ఉంది.
నేను చెప్పిన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హాల్లో పెట్టుకోండి. దాంతో పాటే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు టేక్ కేర్. బై గైస్.